సర్దార్ కృష్ణమనాయుణ్ణి జైలు పరదాల చాటు నుంచి పంపిస్తున్న మీరు కూడా ఒక్క విషయం గుర్తుంచుకోండి. నేను ఖాళీ చేసిన జైలు గది నా కోసం ఖాళీగానే ఉంచండి. నేను తిరిగి రాబోతున్నాను. గతి తప్పిన చట్టాన్ని గమనంలో పెట్టడానికి సతి వదిలిన స్మృతులను మృతుల రక్తంతో తుడుస్తాను. ఇన్నాళ్లు నిర్దోషిగా శిక్ష అనుభవించి నలిగిపోయిన నేను ఈసారి దోషిగా నవ్వుతూ తిరిగి వస్తాను. ఎవరది? కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత. దీని మీద ప్రమాణం చేయించి ఎందరో ముద్దాయిల చేత నీ భర్త నిజం చెప్పించాడు. ఇప్పుడు ఇదే గీత మీద నువ్వు ప్రమాణం చేసి నా బిడ్డ చనిపోయాడని చెప్పు. నువ్వు చెప్పింది అక్షర సత్యమైతే ఆలోచించకుండా ఈ గీత మీద ప్రమాణం చెయ్యమ్మా. నా బిడ్డను నీ బిడ్డగా పెంచుకోవటమే కాకుండా వాణ్ణి దక్కించుకోవడానికి చెట్టంత ఎదిగిన వాణ్ణి చనిపోయాడని చెప్పావే, అప్పుడే అర్థమైందమ్మా వాడి మీద నీకెంత మమకారం ఉందో. ఈ గుమ్మంలో అడుగు పెట్టే ముందు నీ భర్తను చంపాలనే పగతోనే వచ్చాను. కాని నీలాంటి పుణ్యస్త్రీ పసుపు కుంకుమ తుడిచేస్తే ఆ పరమేశ్వరుడు క్షమించడమ్మా. అందుకే ఆశీర్వదిస్తున్నాను. రక్తపాతం సృష్టించాలని వచ్చిన ఈ చేత్తోనే ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘ సుమంగళీ భవ.